దానికి సంబంధించింది అది పక్కన పెడితే ఏంటి ఇప్పసారా ఎందుకు మీ బ్రెయిన్‌లోకొచ్చింది? మా దగ్గర తాండాలల్ల హ్మ్. ఒక పెద్దామ నా ఎలక్షన్స్ ముందు. మేమప్పుడు ఇప్పసారా చేస్తుంటే, ఈ ఎస్టీలు వీళ్ళు ఇప్పసారా చేసి, కల్తీలు చేసి, హ్మ్. అంటే ఆ కల్తీ సారాతోని ఎంతోమంది జీవితాలు పోయినాయని చెప్పి మమ్మల్ని బద్నాం చేసినారు. మా గురించి తప్పుడు మాట్లాడినారు అని చెప్పి చెప్పడం జరిగింది. ట్రైబ్స్ అంతా మీ దగ్గరికొచ్చి ట్రైబ్స్. చెప్పారు. హ్మ్. ట్రైబ్స్ అంటే ఒక పెద్దామె ఒక్కామెనే. ఆమెనే డైరెక్ట్ నాతోని మాట్లాడింది. అంటే వందల మంది వాళ్ళొచ్చి చెప్పిందనేది ఒపీనియనే కాదు. గదా! ఒకళ్ళదైనా ఆమె ఒపీనియన్. ఒపీనియన్. హ్మ్. అమ్మ మీరు నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు అసెంబ్లీలో మాత్రం ఈ అంశం పైన నేను మాట్లాడతా అని చెప్పి చెప్పడం ఎమ్మెల్యే జరిగింది. కాకముందే కాకముందే. చెప్పారామెకి. కాకముందే చెప్పినాను. ఓకే. అవకాశం వచ్చింది. దాని గురించి స్టడీ చేసినా. అది ఆర్గానిక్ ఇప్పుడు కాదు 2, 3 వేల సంవత్సరాల నుంచి దానికి హిస్టరీ ఉన్నది. హ్మ్. చాణక్యుడు కూడా దాని గురించి మాట్లాడినాడు. హ్మ్. ఎక్సైజ్ లాస్ తీసుకొచ్చింది చాణక్యుడు. హ్మ్. సో, ఇట్లాంటి దాని గురించి స్టడీ చేసి అదొక ఆర్గానిక్ ఫ్లవరు. హ్మ్. ఈరోజు లండన్‌లో తయారు చేస్తున్నారు ఈ డ్రింకు. హ్మ్. ఫ్రాన్స్‌లో తయారు చేస్తున్నారు. హ్మ్. మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరులో హ్మ్. దేశ్‌మాండ్ జీ అనే కంపెనీ 'దేశ్‌మాండ్ జీ' అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు హ్మ్. పువ్వుతోని. హుహు. సో, ఈ పువ్వు అనేది బీబీసీ వాళ్ళు కూడా దాన్ని కథనం రాసినారు దాని గురించి. హ్మ్. వాళ్ళు రాసిన దాంట్లో దిస్ ఈస్ ప్యూర్ ఓకే. ఆర్గానిక్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. హ్మ్. సో, వరల్డ్‌ల ఇప్పుడు మీరు చూస్తే మెక్సికోలో టెకిలా గాని, హ్మ్. జపాన్‌లో సాకే గాని, ఇవన్నీ గ్రెయిన్స్‌తోని, లేకుంటే అగావే ప్లాంట్‌తోని, మౌతాయి అనేతోని గోధుమలు దాంతోని చేయడము, హ్మ్. ఇవన్నీ వాళ్ళు తయారు చేసి, వాళ్ళ ప్రొడక్ట్ ఏదైతే వాళ్ళ హిస్టరీలో చేస్తున్నారో, హ్మ్. వాళ్ళు తయారు చేసి మొత్తం ప్రపంచంలో ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఓకే. నేనేమంటాను మన దగ్గర పువ్వు బేస్డ్, అవన్నీ గ్రెయిన్ బేస్డ్. హ్మ్. పువ్వు బేస్‌తోని మనం తయారు చేసి, మనం కూడా ఎక్స్‌పోర్ట్ చేద్దాము. హ్మ్. ఆ ఇన్‌కమ్‌తోని హ్మ్. ఈ మన ఆదివాసులు గాని, మన ఎస్టీ సోదరులకి వాళ్ళకి డెవలప్‌మెంట్ కోసం ఆ ఫండ్ యూజ్ చేద్దాము. ఎక్స్‌పోర్ట్ చేద్దాం అంటున్నా. మీకిక్కడ ఇష్టం లేదు సారా అనగానే మీరు చీప్‌గా మాట్లాడే. హ్మ్. కానీ ఇక్కడొద్దు. హ్మ్. దానికి ఇంకో పేరేదో పెట్టాలి. సూరా అని పెడదాము. హ్మ్. సూరా అని పెడదాం. ఇప్పసూరాను. ఆ! ఓకే. స్కాచనో ఏదో యాహ్! పెట్టాలి దానికి. ఆ! మిగతా మీరు డ్రగ్స్ గురించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారికి ఆనందంగా ఉంటుందేమో. నా ఎజెండాని అనిరుద్ రెడ్డి గట్టిగా మాట్లాడుతుండు అనుకుంటారేమో. మీరు సారా పెట్టాలని మాట్లాడితే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పోతుంది సార్. ఎందుకు ప్రభుత్వం పోతది? నడుస్తుంది ఆదాయంతో ఎందుకు కదా! పోతది? లిక్కర్ ఆదాయంతోటే లేదు. నడుస్తుంది. అంటే నేనేం చేసి డైరెక్ట్‌గా అమ్మమని చెప్తలేను నేను. హ్మ్. ఎక్సైజ్ రూల్స్ చేయండి. మధ్యప్రదేశ్‌లో చేస్తున్నారు. ఒడిస్సాలో చేస్తున్నారు. హ్మ్. దాని తర్వాత మహారాష్ట్రలో చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఒక డిస్టిలరీ సో వాటితో పాటు ఇది పెట్టాలనుకోండి. గూడా ఉంచండి అని. ఒక డిస్టిలరీ పెట్టారనుకోండి. పువ్వులంతా చెట్లు పెట్టేసి వీళ్ళతోని పువ్వంతా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గాని వీళ్ళని ఒక మెంబర్స్ చేసి హ్మ్. ఆదివాసులు వాళ్ళు అడవిలోకెళ్ళి ఆ పువ్వు తెచ్చేటట్టు, వాళ్ళ దగ్గర కొనేటట్టు, హ్మ్. ఈ డిస్టిలరీ నుంచి తయారు చేసి ఎక్స్‌పోర్ట్ చేసి దాంట్లో వచ్చిన ప్రాఫిట్ మళ్ళా రిటర్న్ వాళ్ళకిచ్చేటట్టు, హ్మ్. వాళ్ళ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అట్లా చేయమని చెప్తాను గానీ, తయారు చేసేసి మీరు రోజు వైన్ షాప్‌లో పెట్టి అమ్మమని అంటారు. హ్మ్. సో, మధ్యప్రదేశ్‌లో ఏం ఇప్పుడు మనకి చేస్తున్నారు? ఇది తునికాకు సేకరణ చేస్తారు. తునికాకు అంటే బీడీ ఆకు. తునిగాకు తెలుసు. అది వాళ్ళు ఫారెస్ట్ నుంచే తీసుకొస్తుంటే చాలా మందికి ఉపాధి ఉంటుంది. ఉత్తర అవును. తెలంగాణలో బాగుంటుంది. కైండ్ ఆఫ్ ఇది గూడా అట్లే చేయండి అనేది. అదే హ్మ్. చేసి వాళ్ళకి అంటే ఇది ఆర్గానిక్ పువ్వు ఇది. నేను రా అదేంది చిత్తూరులో గంధం చెట్లు మొత్తం కొట్టేసి ఎక్స్‌పోర్ట్ చేయమంటలేదు. ఈ పువ్వు రాలిపోయిన పువ్వు. అవును. ప్రతి సంవత్సరం వస్తుంది. మొత్తం చెట్టు 4 నేచర్‌తో మంత్స్ ఏప్రిల్ నుంచి ఈ మంత్‌లోనే వస్తది. అవును. సమ్మర్‌లో అది ఉంటుంది. రాలిపోయిన పువ్వుని నేను చేయమని చెప్తున్నాను గానీ చెట్టుని చంపమంటలేను గదా నేను. చెప్పారా ముఖ్యమంత్రి గారికి మాట? ఏది ఆ! అది మొత్తము అసెంబ్లీలో మాట్లాడినాను. ముఖ్యమంత్రి గారు మీకేదో వార్నింగ్ ఇచ్చారు ఎల్‌పీ సమావేశంలో అని ప్రచారం జరిగింది బయట. ఎక్కడ? ఎమ్మెల్యేలు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడొద్దు. సారా, గీరా అనేదో మాట్లాడుతున్నారని దాని గురించి ఏం చెప్పలేదే. ఆ! ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని. హ్మ్. నేను మాట్లాడగలుగుతాను యాస్ ఎన్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే. హ్మ్. నేను హ్మ్. నా స్టేట్ గురించి మాట్లాడగలుగుతాను. ఐ కెన్ టాక్ అబౌట్ మై కంట్రీ, హ్మ్. వరల్డ్ గురించి కూడా మాట్లాడగలుగుతాను. హ్మ్. నో వన్ కెన్ స్టాప్ మీ. హుహు. నేను అంటే నిజమనేది మీరు మాట్లాడతాను. మాట్లాడుతున్న మాటలు సీఎం ప్రభుత్వానికి గారు ఇబ్బంది కలగ మాట్లాడేది నా విషయం కాదు. అది వేరే విషయం. ఇక నేను మాట్లాడను. హ్మ్. కొంతమంది వేరేదేదో మాట్లాడిన దాని గురించి మాట్లాడినా. నేను మాట్లాడిన దాంట్లో బట్ అప్పటికి ముందు తప్పేముంది? స్టేట్‌మెంట్ మీదే ఉంది కాబట్టి జనరల్‌గా ఏముండే మీరు అది ఆ స్టేట్మెంట్ కూడా చూడలేదు కదా! ఆ స్టేట్మెంట్ టీవీలో వచ్చే లోపలనే మీటింగ్ అయిపోయింది కదా! హుహు. ఇది కాదు మీ స్టేట్‌మెంట్‌కి మా ఉద్దేశించి స్టేట్మెంట్ గురించే కాదు. నేనేం తప్పు మాట్లాడాను? తప్పు అది వేరే విషయం. బట్ ఒకవేళ నేను తప్పు మాట్లాడింటే, దానికన్నా ముందు సీఎం గారే నన్ను పిలిచి చెప్తుండే. హ్మ్. "నువ్వు ఇది మాట్లాడినవు తప్పని" చెప్తుండే. హ్మ్. ఆయన నన్ను పిలవలేదు. హ్మ్. ఒక మాట నాకు చెప్పలేదు. హ్మ్. ఆయన ఎందుకు ఎవరికీ భయపడడాయన. హ్మ్. దీంట్లో ఏముంది నన్ను పిలిస్తే నన్నే పిలిచి డైరెక్ట్ చెప్తాడు. 10 హ్మ్. మంది మీద చెప్పాల్సిన అంశం కాదు గదా! హ్మ్. హ్మ్. నా గురించి కాదు. దాని తర్వాత కలిసాము, మాట్లాడినాము, స్పోర్ట్స్ దాంట్లో పోయినాము అన్ని ఇచ్చిండు. అప్పుడు ఎప్పుడు ఒక మాట నన్ను అనలేదే. హుహు. హుహుహు. ఎవరో ఏదో గురించి వేరే దగ్గర మాట్లాడింది ఏదో అయింది. దాని గురించి ఆ సబ్జెక్టు. ఓకే. ఇంకోటి నేను ఎట్లాంటోని తెలుసా? నన్ను హ్మ్. ఎవరైనా వద్దు అని అన్నారనుకో, హ్మ్. ఖచ్చితంగా పోయి మాట్లాడతా. ఈవెన్ సీఎం. ఎవ్వరైనా గాని. నేను ఈవెన్ సీఎం గురించి తప్పని అంటలే నేను. ఈవెన్ సీఎం అంటే నా మెంటాలిటీ అది. అంటే ఎవరైనా తప్పు అంటే నేను అదే మాట్లాడతా అంటే వాట్ డస్ ఇట్ మీన్? లెట్ ఇట్ బి ఎనీథింగ్.
ఒకవేళ ఎవరైనా గానీ అనిరుద్ నువ్వు మాట్లాడొద్దు అని అంటే నా నా మీకు క్యారెక్టర్ మీకు అది కరెక్ట్ నా అనిపిస్తే మెంటాలిటీ మీరు అది కరెక్ట్ అనిపిస్తే అనిపిస్తే మాట్లాడేస్తా అంతే. అంతే. ఆ! తప్పంటే అడుగుతా మాట్లాడొద్దంటే ఎందుకు మాట్లాడొద్దు దీంట్లో ఏముంది ఏం తప్పు ఉంది అని అడుగుతా. నన్ను కన్విన్స్ తప్పుంటే తప్పు మాట్లాడను తప్పేంటో నన్ను కన్విన్స్ అంతే. కన్విన్స్ చేయాలి. ఆ! కన్విన్స్ చేయకుండా నాదే కరెక్ట్ ఉంటే నేను మాట్లాడతాను. మాట్లాడతా. ఓకే. ఇంకెవరు ఆపలేరు మిమ్మల్ని. ఎవ్వరు ఆపలేరు. మీరు మీరు బలంగా ఇది నిజమని నమ్మితే, ఇది ఎవ్వరు సరైనదని ఆపలేరు. నమ్మితే ఎవరు ఎవ్వరు ఆపలేరు. ఆపలేరు. నేను ఎవరు భయపడను. ఓపెన్‌గా చెప్తున్నా. మీరు ఎవ్వరైనా అనుకోండి. హ్మ్. ఎవ్వరికి నేను భయపడను. హ్మ్. నేను ఫస్ట్ టైం ఇండివిడ్యువల్‌గా వచ్చినాను. ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ మీరు. ఏదైనా ఉండని ఫస్ట్ ఎమ్మెల్యే జనరేషన్ కావాలనుకుంటే పొలిటీషియన్ ఎమ్మెల్యే అయినాను. ఎమ్మెల్యే అయ్యి 30 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఒకటి చెప్తాను. ఎవరికైతే ఎమ్మెల్యేలు కావాలి, ఆ! ఎమ్మెల్యేనే మా లైఫ్ అనుకునేటోళ్ళు భయపడతారు. హ్మ్. నేను నిజం ఏమనేది మాట్లాడతా. హ్మ్. పబ్లిక్ ఆల్రెడీ గమనిస్తున్నారు. ప్రతి లీడర్ గురించి వాళ్ళు చూస్తుంటారు ఏది తప్పు అనేది. హ్మ్. నేను తప్పు చేస్తే వాళ్ళు నాకు శిక్షిస్తారు. సో, ఇప్పసారి గురించి మీరు మాట్లాడుతున్న మాట లక్షలాది మంది గిరిజనుల గురించి, ఆదివాసీల గురించి మాట్లాడిన మాట తప్ప అనిరుద్ రెడ్డి గురించి మాట్లాడిన మాట కాదు. కాదు. వాళ్ళ గురించి మాట్లాడినా ఎకనామికల్‌గా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు 1892లో బ్యాన్ చేశారు. వాళ్ళ లిక్కర్ సేల్ చేసేదానికి. హ్మ్. వీళ్ళ కోసం మనం చేయాలి. ఆ ప్రోడక్ట్ తయారు చేసి హ్మ్. పంపేయాలి. ఎందుకు ఇప్పుడు వేరే కంట్రీస్ ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్. వాళ్ళ ఫ్యామిలీ పైన వైన్ తయారు చేస్తారు. అవును. ఇంట్లో తయారు చేసుకుంటారు ఇంత కదా! తయారు చేసి అవి బాటిలింగ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అవును. వీళ్ళెందుకు చేయొద్దు? హ్మ్. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి, "అనిరుద్ మీరు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పసారి గురించి ఇంకోసారి మాట్లాడొద్దు. అనిరుద్ మీరు సినిమా యాక్టర్లు టెస్ట్ చేయించుకోవాలనే అంశం మీకెందుకు? మీరు దాని గురించి మాట్లాడొద్దు" అని చెప్పారనుకోండి. ఇప్పటికైతే చెప్పలేదు కదా! ఇన్ కేస్ చెప్పారు. ఇప్పుడు సిఎల్‌బి మీటింగ్ అయిన తర్వాతనే కదా ఇన్ కేస్ చెప్పారు. ఇప్పసారి ఇప్పుడు ఇంక నేను ఇప్పుడు ఈ చెప్తా. స్టేట్మెంట్ తర్వాత నేను చెప్పారనుకోండి. ఇప్పసారా గురించి మాట్లాడుతున్నా అని చెప్పిన టీవీలలో వచ్చింది. హ్మ్. సీఎం గారు కూడా తెలుసు. హ్మ్. నన్ను పిలిచి అయితే నువ్వు అసెంబ్లీలో మాట్లాడొద్దని చెప్పలే కదా! మాట్లాడాను కదా! ఎందుకు భయపడుతున్నారా? మీకు చెప్పడానికి కూడా ఎవరు? సీఎం గారు ఏమైనా భయపడతారా? సీఎం గారు ఎందుకు భయపడతారు? ఆ! అనేది వద్దు ఈ అది అంశం అది కూడా మంచిది మీరు కాదని మాట్లాడేది కరెక్టేనని ఆయన కూడా అనుకుని ఉంటారా? ఇది ఉండొచ్చు. హ్మ్. భద్రాచలంలో కలిసారు. హ్మ్. బట్టి విక్రమార్క గారు, సీఎం గారు, నేను ముగ్గురం ఉన్నాము. హ్మ్. బట్టి విక్రమార్క చెప్పిండు అనిరుద్ మాట్లాడిన ఇప్పపు ఈ ఖమ్మం ఏరియా అంతా అదే అవును. అక్కడ ఉంటది. బాగుంటుంది కానీ భద్రాచలం. చెట్లు తక్కువ ఉన్నాయి అని అన్నారు. హ్మ్. సీఎం గారు ఇమ్మీడియేట్‌గా ఏమన్నారు? చెట్లు అనిరుద్ మెడిసినల్ గురించి కూడా మాట్లాడిండు కదా అని అన్నాడు. హ్మ్. అంటే ఆయన మైండ్‌లో ఇది మెడిసినల్ ప్లాంటు అనేది ఓకే. అనేది మైండ్ ఉంది. దాంతోని సోప్స్ చేయొచ్చు. హ్మ్. ఎసెన్స్ తీయొచ్చు. సో, ఆయనకి అవేర్‌నెస్ ఉంది. మీరేం అవేర్‌నెస్. మాట్లాడిన దానిపై క్లారిటీ ఆయనకి ఉంది. అన్నిటిపైన క్లారిటీ ఉంది. ఓకే. ఓకే. లేకుంటే ఆ రోజే భద్రాచలంలో అనిరుద్ నువ్వు ఎందుకు మాట్లాడినావు అది హ్మ్. తప్పు కదా అని అంటుండే కదా! హ్మ్. హ్మ్. ఆ మాట అనలేదు. ఓకే. ఆదివాసుల గురించి మాట్లాడుతున్నాం మేము. హ్మ్. ఎస్టీ సోదరు వాళ్ళని ఎకనామికల్లీ గ్రో చేయాలని మాట్లాడుతున్నాం. ఓకే. డెఫినిట్‌గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది ఓకే. కదా! పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? మీకేమైనా కోపం ఉందా? మీరెవరు ఫ్యాన్ చిన్నప్పుడు? నేనా? హ్మ్. నాకేం కోపం లేదే. మీరు ఆయన మీరెవరు? తెలంగాణని ప్రతి ఒక్కళ్ళు ఏదో హీరోని ఫాలో అవుతుంటారు. తెలంగాణ వాళ్ళని నరదిష్టి అని అన్నాడు. హ్మ్. నాకు ఓన్లీ ఆ పాయింట్ పైనే కోపం. వేరే దానిపైన ఏం లేదు. హ్మ్. ఆ పాయింట్ ఎందుకు మాట్లాడిండు? ఎందుకు మమ్మల్ని అన్నాడు? హ్మ్. అంటే దానికి మీ నువ్వు అనారదిష్టి అంటే తెలంగాణలో ఇంతమంది పొలిటికల్ పార్టీలున్నారు. మీ పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలున్నారు. ఎవ్వరికీ రాని కోపం ఇమ్మీడియేట్‌గా అనిరుద్ రెడ్డికి ఆయన మాట్లాడి స్క్రోలింగ్స్ వస్తున్నాయి. ఇమ్మీడియేట్‌గా నాకది ఎందుకో హర్ట్ అయినాను నేను. నేను తెలంగాణోడిని. హ్మ్. నేను ఇక్కడే పుట్టి పెరిగినోడిని. అన్నాడు. బాధపడ్డా. హ్మ్. అన్నాను. హ్మ్. ఇమ్మీడియేట్‌గా దాని గురించి నేను అందరిలాగా లోపల పెట్టుకొని హ్మ్. ఆయన అన్నాడు చాలా మంది ఉన్నారు ఎమ్మరి. అరే! ఆయన అనింది తప్పు. అట్లా మాట్లాడొద్దని పక్కనే మాట్లాడుకుంటాం. చెవులలో ఒక చెవులో మాట్లాడుతుంటారు. ఒక చెవులో. నేను హ్మ్. అట్టటోని అది కాదు. లౌక్యం. అంతే. మీరది లౌక్యం లేకుండా నేను ఉన్నారేమో. కొన్నిగా ఇట్లా అన్నాడు తప్పు కదా అని మాట్లాడినాను. హ్మ్. నేనేమి ఆయనకు అగెయిన్స్ట్ కాదు. హ్మ్. నేను కళ్యాణ్ అనేది కాదు. ఎవరు మాట్లాడినా గానీ హ్మ్. నేను మాత్రం దాని గురించి మాట్లాడను. వాళ్ళెవరు మాట్లాడేదానికి ఈవెన్ మా తర్వాత గురించి. కూడా పవన్ కళ్యాణ్ గారు దానికి విచారం వ్యక్తం చేయడం గాని, లేకపోతే నేను అనలేదని గాని, పొరపాటున అన్నాను గాని, స్టేట్మెంట్ కూడా ఆయన దగ్గర నుంచి లేదు. అది ఆయనకి ఎక్స్‌పెక్టేషనా? హ్మ్. ఇప్పుడు ఒక పొలిటీషియన్‌గా నేను చెప్తా. నేను తప్పు చేస్తే హ్మ్. నేను ఈరోజు చెప్తున్నా. అది తప్పని నాకు తెలిస్తే హ్మ్. నన్ను గెలిపించిన ప్రజల దగ్గరికి పోయి ఇది తప్పు చేసినా హ్మ్. నన్ను క్షమించండి అని నేను అడుగుతా వాళ్ళని. హ్మ్. తప్పు చేయనప్పుడు నేనెందుకు పోతాను? హ్మ్. సో, పవన్ కళ్యాణ్ అలా రియలైజ్ అవ్వలేదు. అనాలి ఆయనని. హ్మ్. సరే కొంతమందికి ఏముంటదంటే కొంచెము అహంకారం అవి ఇవి కొంతమందికి ఉంటది. నేను హ్మ్. పవన్ కళ్యాణ్ అంటలేదు హ్మ్. ఉంటది. హ్మ్. నేనెందుకు చెప్పాలి? నేను అంటే ఒక చిన్నతనం అయితదా అని చెప్పేసి. హ్మ్. అట్లా అనుకుంటుండేమో. హ్మ్. ఒక్క మాట నేను అట్లా అనలేదు. నాకు తెలంగాణ ఇష్టం అని ఒక్క మాట అంటే అయిపోతది గదా! హ్మ్. హ్మ్. ఆయన అంటలేడంటే తెలంగాణ మీద ప్రేమ లేదేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పటికి నమ్ముతున్నారది. అంతే అనుకుంటున్నాను. ఇటీవల లోక్‌సభలో ఇంకో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ బిల్ పాస్ అయిన రోజున ఒక బ్లాక్ డేగా మాట్లాడారు. అది విన్నారా? దానికేం కోపం రాలేదా మీకు? ఇప్పుడు మీరు చెప్తుంటే విన్నాను నేను. ఇంతకుముందు ఇనలేదు నేను. ఒకవేళ ఆయన అట్లా అని ఉంటే అన్నాడు. అదే మాట అన్నాడు. ఆయన రికార్డ్ ఇల్లు హైదరాబాద్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఉంటాయి కదా! ఇసిపెట్టి పొమ్మని రాదు. హ్మ్. ఎందుకుంటుండే ఇక్కడ మళ్ళా? కాలేజీలు కూడా ఉన్నాయి. బ్లాక్ డే ఉన్నప్పుడు కాలేజెస్ ఉన్నాను. ఎవరు పోవద్దని చెప్దాం కాలేజెస్‌కి. హ్మ్. 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 అదేం సంస్థ? విజ్ఞానా? విజ్ఞాన్. విజ్ఞాన్. హ్మ్. మళ్ళీ ఎవరు పోవద్దు విజ్ఞాన్‌కి మళ్ళా. హ్మ్. ఆయన బ్లాక్ డే ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది బ్లాక్ డే అంటే మళ్ళీ తెలంగాణ ఎందుకున్నారు? హ్మ్. ఇటు అందరూ దండం పెట్టి చెప్తారు. అయ్యా మీకు తెలంగాణ మీద ఇట్లాంటివి మాట్లాడితే ఫస్ట్ ఎళ్ళిపోండి ఇక్కడి నుంచి. హ్మ్.
ఎందుకు ఉంటున్నారు హైదరాబాద్లో మీరు? ఉమ్, దేనికోసం ఉంటున్నారు? మళ్ళీ ఏమంటారు, మేము ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు అంటారు. ఉమ్, ఉండండి, ఉమ్, ఎక్కడైనా ఉండండి. ఉమ్, ఎక్కడైతే ఉంటారో, ఉమ్, ఎక్కడైతే తింటారో ఉమ్, అవమానించకండి. ఓకే. ఎక్కడైతే బిజినెస్లు చేసుకొని పైసలు సంపాదించుకుంటున్నారో ఈ ఉమ్, ప్రైవేట్ ఉమ్, స్కూల్స్, ఉమ్, తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ ఏం లేవు ఇక్కడ. అవును అన్ని అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నాయి. అవును. లక్షల కోట్లు, 10,000 తగ్గారు మీరు ఫోన్లు చేస్తే కూడా. ఉమ్, ఒక ఎమ్మెల్యేలు మేము ఫోన్ చేస్తే కూడా భయపడతారు. వీళ్ళు ఏమన్నా మొన్న మీరు విన్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు కూడా వెంకటరెడ్డి గారు చెప్పినారు, మాట్లాడారు కరెక్ట్. అన్నారు ఉమ్, ఫోన్లు ఎత్తారు మీరు, ఉమ్, రేట్లు ఏమైనా తగ్గిస్తారా అని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని. ఉమ్, 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 ఏదో ఒక రోజు టైం వస్తుంది ఉమ్, దీనికి కూడా. ఇప్పుడు సీఎం గారు ఉమ్, యంగ్ ఇండియా స్కూల్స్ పెడుతున్నారు. అవును. డెఫినెట్గా పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో తెలుస్తాము, ఉమ్, అక్కడ మంచిగా చదివిపిస్తాము, ఉమ్, స్పోర్ట్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇట్లా ప్రైవేట్ స్కూల్ పోవద్దని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళు ఓన్లీ కమర్షియల్. ప్రైవేట్ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏది ఉన్నా కానీ ఆయనకే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఎంపీ మీరు చెప్తున్నారు, శ్రీకృష్ణ వెళ్ళిపోయి దేవరాయ. ఆయన, నువ్వు ఇక్కడ ఎందుకు నువ్వు ఉమ్, ఉమ్, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీ స్కూల్ కూడా బంద్ చేయి. ఉమ్, ఎందుకు, బ్లాక్ డే కదా. ఉమ్, బిజినెస్లు చేసుకుంటావు, పైసలు సంపాదించుకుంటావు, ఇల్లు హైదరాబాద్లో పెట్టుకుంటావు, ఉమ్, కానీ తినే అన్నం కంచెలోనే మళ్ళీ మట్టేస్తావు. ఉమ్. ఇట్లాంటి వాళ్ళని ఇంకా ప్రజలు నమ్ముతున్నారంటే ఇంకా నేనేం చేయాలి? సో ఈ విద్యా సంస్థలు కూడా ఉండాల్సిన అవసరం లేదా? ఆంధ్రాకి సంబంధించిన విద్యా సంస్థలు కూడా కమర్షియల్గా ఉండొద్దు అంటున్నా. కమర్షియల్ లేవా ఇప్పుడు? కమర్షియల్ లక్షలు లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, దానికి ఆల్రెడీ సీఎం గారు ఆల్రెడీ వెయిట్ వేస్తాడు, నాకు ఇస్తారా? తెలుసు ఉమ్, 100%. ఉమ్. మా ఈ యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చినాయి అనుకో, ఎవ్వరు ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కే పోరు. కానీ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు కదా, పెద్ద బిజినెస్ ఇప్పుడు ఎడ్యుకేషన్. ఏమన్నా ఎవరైనా చేసుకొని, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభుత్వాలు మార్చేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏమన్నా ప్రభుత్వాలు వాళ్ళెవరు నడిపితే- మార్చేదానికి? డబ్బులు మా తెలంగాణ ప్రజలు వాళ్ళు ఇవ్వని అనుకుంటే డబ్బులు వాళ్ళు గెలిపిస్తారు, డబ్బులు వీళ్ళెవరు మార్చేదానికి? డబ్బులు. ఆంధ్రోళ్ళు చెప్పింది ఉమ్, మా తెలంగాణ ప్రజలు ఎవరు వినరు. ఉమ్, మేము పైసలకు అమ్ముడు పోయేటోళ్ళం కాదు, ఉమ్, మేము ఓన్లీ సెంటిమెంటల్ పీపుల్. మేము ఉమ్, తెలంగాణ అంటే సెంటిమెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నరదీస్ట్ అంటే నేను ఉమ్, సెంటిమెంటల్ కాబట్టి మాట్లాడినాను. ఉమ్. పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు ఎవరు ఉంటారో నాకైతే తెలియదు. తెలంగాణలో పైసలతో అయితే ఇన్ఫ్లుయెన్స్ పైసలు చేస్తారు అని. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? డబ్బులు సంచులు ఉన్నాయి, బిజినెస్ మెన్స్ ఉన్నారు, డబ్బు ఇండస్ట్రీస్ సంపద ఉన్నాయి. ఉంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోమని చెప్పు. ఉమ్, తెలంగాణ వాళ్ళు మాత్రం అమ్ముడు పోరు. అటు అయితే తెలంగాణ రాకపోతున్నాయి. ఉమ్, ఉమ్, అప్పుడు కూడా డబ్బులు సంచులు పెట్టుకొని తిరిగారు ఉమ్. లీడర్లను అంటే కొనాలని. అప్పుడు కూడా డబ్బులు సంచుల వల్ల తెలంగాణ ఆలస్యమైందని కదా, ఎప్పుడో ఏం రావాల్సిన కాదు, లేట్ టైం అయింది. పడింది. సోనియమ్మ ఇస్తా అన్నది ఇచ్చేసింది, ఉమ్, అయిపోయింది. తెలంగాణ వచ్చింది, మేము హ్యాపీగా ఉన్నాం. ఉమ్, మీరు ఇంకా ఇట్లాంటి స్టేట్మెంట్లు బ్లాక్ డే గిక్ డే అని ఇచ్చిందంటే ఉమ్. తిరగబడే రోజులు